వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే మురుకులు చేస్తున్నా. మురుకులకు పిండి పట్టించుకొచ్చిన, బియ్యం పిండి. ఇలా శనగపప్పు వేసిన, జీలకర్ర ఇంట్లోనే కలిపి పట్టించుకొచ్చిన. పప్పు చూపెట్టలేదు, 2 కేజీలు పట్టించుకొచ్చిన. ఇప్పుడు దీన్ని మంచిగా ఇలా కన్ను వేసుకొని కలుపుకుందాము. ఓమా వేస్తున్నాం. జీలకర్ర అయితే ఇంట్లోనే పట్టించుకొచ్చిన, ఓమా వేస్తున్నాం. ఓమా వేస్తే మంచిది, పిల్లలకి గిన్న దగ్గు తగిలిన మనకు కానీ సర్ది దగ్గని తక్కువైతాయి ఓమకు. కారం వేస్తున్నాం. పిండి 2 కేజీల వరకు ఉన్నది. కారం కొంచెం ఎక్కువనే వేస్తున్నాం. సప్పగా ఉంటే తినబుద్ది కాదు, కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది. అలాగే సాల్ట్ గిట్ట మనకు సరిపోయినంత వేసుకోవాలి. గింత కొలత ఏం లేదు, టేస్ట్ దగ్గరలో సరిపోయినంత వేసుకోవాలి. నువ్వులు, తెల్ల నువ్వులు వేస్తున్నాం. నువ్వులు వేస్తే టేస్ట్ బాగుంటుంది. తిన్న కొద్దీ మురుకులు క్రిస్పీగా అవుతాయి కదా, తిన్న కొద్ది కరకర అంటుంటే ఈ నువ్వులు బాగుంటాయి, మంచి టేస్ట్ వస్తాయి. నువ్వులు ఎక్కువ వేస్తున్నా, దగ్గర ఒక 1/2 కిలో కానీ నువ్వులు వేసేస్తున్నా. నువ్వులు వేస్తే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, అట్లనే ఎక్కువనే వేస్తున్నా. కొంచెం పసుపు వేసుకుందాము. ఒక 1/2 స్పూన్ పసుపు గిట్ట వేస్తున్నా. కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం టేస్ట్ గురించి. అల్లం పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది, అల్లం టేస్ట్ బాగుంటుంది. దాని గురించి అని కొంచెం వేసినాం. నీళ్ళు అయితే వేడి నీళ్ళు తీసుకున్నా. కొంచెం వేడి నీళ్ళు కాసుకుంటే మురుకులు క్రిస్పీగా వస్తాయి. చల్లటి వాటర్ వేయకుండా వేడి నీళ్ళు వేసుకోవాలి. ఆయిల్ గిట్ట వేసుకోవచ్చు. ఆయిల్ వేడి చేసి వేసి కలుపుకోవాలి. ఇలా నేనైతే వేడి వాటర్ వేస్తున్నా. చెయ్యి కాలుతుందని కరిసి తీసుకొని కలుపుతున్నా. కొన్ని వేసి కలుపుకుందాం. ఒకసారి వేస్తే పిండి మెత్తగా అవుతుంది ఎక్కువ. కొన్ని వేసుకొని ఎన్ని సరిపోతే అంతవరకు వేసుకొని కలుపుకుందాం. ఇట్లా పిండి కలుపుకుంటే బాగా గాలుతుంది. వేడి నీళ్ళు వేసినా కదా, ఒకసేపు దీన్ని ఇట్లా అరిమి పెట్టేద్దాం. అంతా పెట్టేస్తే చల్లగా అవుతుంది. ఒక 10 నిమిషాలు అయినాక అంత మంచిగా కలుపుకొని అప్పుడు మురుకులు స్టార్ట్ చేసేస్తాం. పిండి అయితే మంచిగా కలిపి పెట్టేసిన. 10 నిమిషాలు అయిపోయింది. ఆయిల్ పెట్టేసిన, ఆయిల్ గిట్ట కాగి పొయ్యి మీద పెట్టేసిన. ఆయిల్ స్టార్ట్ చేసుకున్నాను. ఫస్ట్ కొంచెం పిండి వేసి చూస్తే ఆయిల్ కాగిందా లేదా తెలుస్తుంది. కాగింది, వేసుకోవచ్చు. ఇప్పుడు పిట్టే వచ్చేది కాదు మాత, ఇట్లా పెట్టి తిప్పేది. ఇదిగో ఇక మురుకులు అయితే పెంక బాగా వేస్తే కడాయిలు వేస్తే కాలుతున్నాయి. దీని మీద వేస్తున్నాయి, వేసి అందులో వేస్తున్నాను నేను. ఇట్లా చేసి ఇట్లా చేసేస్తే మంచిగా చెయ్యి కాలకుంటున్నది. మురుకులు గిట్ట ఇరిగిపోకుండా వస్తున్నాయి. ఇరగకుండా మంచిగా ఇట్లా వస్తున్నాయి. డైరెక్ట్ కింద వేస్తేనేమో ఇరిగిపోతున్నాయి అన్నీ. ఇట్లా వేస్తే మంచిగా వస్తున్నాయి తిరగకుండా. మంచిగా కాలుతున్నాయి. ఇట్లయితే తిరగకుండా బాగా వస్తున్నాయి బిల్లలుగా. ఫస్ట్ కొన్ని చేస్తే అన్నీ ఇరిగిపోయి ముక్కలుగా వచ్చేసినాయి. మురుకులు అయితే మొత్తం అయిపోయినాయి. ఇంకా కొంచెం పిండి ఉంది. మా పిల్లలు పకోడీ వేసుకుంటామని కలుపుకుంటారు, ఉల్లిగడ్డ పకోడీ. ఇక చాలా టైం పట్టింది, ఒక 2 గంటల టైం పట్టింది ఇవన్నీ అయిపోయే వరకల్లా. నేనైతే ఇలా చేసిన, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.